దళిత క్రైస్తవుల హక్కుల కోసం మరి ఎస్సీ హోదా కల్పించాలని, మరి మత స్వేచ్ఛ కల్పించాలని మరి 4వ తారీఖున దళిత క్రైస్తవ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దళితులకి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో మరి క్రైస్తవ సోదరుల మీద మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాగే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎస్సీ హోదా కల్పించాలని మరి అనేకమైన డిమాండ్లతో మరి ఇక ప్రాంతంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సోదరులందరూ కూడా మరి ఈ అవగాహన సదస్సుకి హాజరు కావాలని, ఈ యొక్క అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం దళితులకి ఎస్సీ హోదా కల్పించాలని మరి నేషనల్ వైడ్ గా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమాల్లో భాగంగానే మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అట్లాగే జాతీయ స్థాయి నాయకులు మరి మంద కృష్ణ మాదిక్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్, అలాగే మరి ఈ యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఆ రోజు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి మరి దైవజనులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొంటారు. మరి అట్లాగే ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ మరి గౌరవనీయులు రెబ్బా ఇమానియల్ గారు మరి వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని దళిత సమస్యల మీద మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవ సోదరులు సహోదరులందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. జూలై 4 దళిత క్రైస్తవుల సదస్సును జయప్రదం చేయండి. గోడ పత్రికలు ఆవిష్కరించిన దళిత సంఘాల నాయకులు. జూలై 4న నిర్వహించనున్న దళిత క్రైస్తవుల మహాసదస్సును విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రేపల్లె పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సదస్సుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని, ఎస్సీలకు ఉన్న ఎస్సీ సర్టిఫికెట్లను ప్రభుత్వం రద్దు చేసే చర్యలపై దళిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జూలై 4న సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళితులు, క్రైస్తవులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సదస్సుకు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బిషప్ డాక్టర్ ఇమ్మానియేల్ రెబ్బా, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, సీనియర్ న్యాయవాది దారం సాంబశివరావు, నగరం మాజీ ఎంపీపీ చందోలు దేవదాసు ముఖ్య అతిథులుగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమైక్య సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది దారం సాంబశివరావు, బాపట్ల జిల్లా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వాగోలు బాబురావు, పాస్టర్లు కె. లారెన్స్, కె. సామ్యూల్, విజయరాజు, జకరయ్య, రెబ్బా జాన్ పాల్, సిహెచ్ మణిలాల్, కె. ఆశీర్వాదం, ఎంఆర్పీఎస్ నాయకులు బి. భాస్కరరావు, దున్న రాబర్ట్, కిషోర్, ఆలూరు బి. షాలు తదితరులు పాల్గొన్నారు.